ప్రభు నందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 7 నుంచి 13 వచనం చూసుకున్నప్పుడు, దావీదు చేతికి సౌలును ఆ గుహలో అప్పగించినప్పటికీ కూడా దావీదు సౌలు పట్ల దేవుని చిత్తానుసారంగా యథార్థంగా ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. సౌలు ఆ గుహలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వెనుక నుంచి దావీదు రాజును పిలిచి సాష్టాంగ నమస్కారం చేసి, దావీదు ఒకవేళ నీకు కీడు చేయ ఉద్దేశించిన ఎడల ఈ దినమున నా చేతికి దేవుడు ఏ విధంగా అప్పగించాడో, జనులు నిన్ను చంపమని నన్ను అడిగినప్పుడు ఇతడు యెహోవా చేత అభిషేకం నందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో నీ వస్త్రం మాత్రమే కోసితిని గాని నీకేమాత్రం కీడు రాదనియో నాలో తప్పిదం ఏమాత్రం లేదనియో నీవు తెలుసుకుని వచ్చినని చెప్పి, ఏ పాపము చేయని వాడనే ఉండగా నీవు నన్ను ప్రాణము తీయవలని చూచుచున్నావు, తరుముచున్నావు. యెహోవా నీకును నాకును మధ్య పగ తీర్చునని చెప్పినట్లు చూస్తున్నాం. ఆమేన్.